మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వాళ్ళని చూపించుకుంటున్నారు, వాళ్ళ ప్రాబల్యాన్ని చూపించుకుంటున్నారు. తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుతారు. వంకర మాటలు అంటే వాక్యాన్ని కాకుండా మిగతా అన్నీ అని వంకర మాటలు పలుకుతారంట. 31 కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితునని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకుగా ఉండండి. ఈ సంఘానికి నేను 3 సంవత్సరాలు కన్నీళ్లు గార్చి ప్రార్థన చేశా, 3 సంవత్సరాలు మానక బుద్ధి చెప్పా. నేను ఇలాంటి సంఘంలోనికి క్రూరమైన తోడేళ్ళు వస్తాయి, వారి వెంట ఈడ్చుకొని పోతారు. ఆ కన్నీళ్ళు నాకు కనిపించాయి. అపోస్తలుడైన పౌలు గార్చిన కన్నీళ్ళు నాకు కనిపించాయి, పేతురు గార్చిన కన్నీళ్ళు నాకు కనిపించాయి, క్రీస్తు గార్చిన రక్తం నాకు కనిపించింది. ఆయన రక్తం గార్చిన సంఘంలోనికి వచ్చి దోచుకోవడానికి మీరెవరు, మీకున్న హక్కు ఏంటి అని నేను ప్రశ్నిస్తున్నా. మీకు కనపడలేదు కదా, అందుకని మీరు నన్ను అడుగుతారు నీకేం పని అని. ఆయన చెప్తున్నాడు 3 సంవత్సరాలు కష్టపడి రాత్రి వాళ్ళు కన్నీళ్ళు విడిచి నేను మానక బుద్ధి చెప్పాను అని ఎవరు మాట్లాడతారు చూడండి. ఎలా గుర్తుపట్టాలి వాళ్ళని, ఆ తోడేళ్ళని ఎలా గుర్తుపట్టాలి, వచ్చినోడు తోడేళ్ళని ఎలా గుర్తుపట్టాలి అంటే ఒక ఇండికేషన్ చెప్తున్నాడు చూడండి. 32వ వచనం, ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకు మిమ్మును అప్పగించుచున్నాను. ఎక్కడైతే వాక్యం ప్రకటించబడుతుందో, వాక్యం ప్రకటించబడితే మనం కనెక్ట్ అయ్యేది దేవుడికి. ఎక్కడైతే వాక్యం ప్రకటిస్తారో దేవుడు కనెక్ట్ అయిపోతాం. వాక్యం అక్కడ వంకర మాట చెప్తే మనిషి కనెక్ట్ అవుతాం, తమ వెంట ఈడ్చుకొని పోతారు. ఇది లాజిక్ ఇక్కడ. ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యానికి మిమ్మల్ని అప్పగించున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకు శక్తివంతుడు. ఇంకొక సూచన చూడండి 33వ వచనం, ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములైనను నేను ఆశింపలేదు. వచ్చిన వాడెవడైనా వెండిని బంగారాన్ని వస్త్రాన్ని ఆశించాడా వాడు తోడేలు. కాపరి ఎలాగుంటాడంటే మిమ్మల్ని ఆశించడు, మీ దగ్గర నుంచి ఆశించడు, మిమ్మల్నే ఆశిస్తాడు, మీ క్షేమాన్ని ఆశిస్తాడు, మీ మేలుని ఆశిస్తాడు. కానీ వచ్చిన వాడు కనుక వెండిని బంగారాన్ని వస్త్రాన్ని ఆశించాడా వాడు తోడేలు అని అర్థం. తర్వాత చూడండి, నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. వాళ్ళు ఇతరుల మీద ఆధారపడరు, వాళ్ళ మీద వాళ్ళే ఆధారపడి పరిచర్య చేస్తారు. వాడు నిజమైనటువంటి వాక్యాన్ని చెప్పేవాడు, వాడు దేవుడి కనెక్ట్ చేసేవాడు. ఎవడైతే తన అవసరాలన్నిటి మీ మీద కుమ్మరిస్తూ ఉంటాడో, ఎవడైతే వాడి అవసరాలన్నీ మీ మీద కుమ్మరిస్తాడో వాడు తోడేలు. ఈరోజు అడుగుతున్నారా? ప్రతి దాన్ని పెడుతున్నారు సోషల్ మీడియాలో. మేము పలానా దగ్గరికి వెళ్తున్నాం, మాకు పలానా కావాలి, మేము పలానా చేస్తున్నాం, పలానా కావాలి, మేము అది చేస్తున్నాం, మేము ఇది చేస్తున్నాం. ప్రతిదీ ఎందుకు మీ అవసరాలు పెడుతున్నారు? నా అవసరాల నిమిత్తం, నాతో ఉన్నవారి అవసరాల నిమిత్తం, నా చేతులు కష్టపడి మీకు తెలుసు. తన అవసరాలు చెప్పకూడదు సేవకుడు, తన అవసరాలు చెప్పకూడదు సేవకుడు. ఏం చెప్పాలి? వాక్యం చెప్పాలి. నాకు బోల్డ్ అనే సమస్యలు ఉన్నాయి, మీరు కాదు నాకు తీర్చాల్సింది. ఎవరు తీర్చాలి? దేవుడు తీర్చాలి. తీరుస్తున్నాడా? భవిష్యత్తులో తీరుస్తాడు. మీకెందుకు చెప్పాలి నేను? పౌలు ఏం మాట్లాడుతున్నాడంటే, వచ్చిన వాడు తోడేలని ఎలా గుర్తుపట్టాలంటే, వాడు వంకర మాటలు చెప్తాడు, వాడు క్రీస్తు కనెక్ట్ చేయడు, వాడి కనెక్ట్ చేసుకుంటాడు, వాడి గురించి మాట్లాడుకుంటాడు, వాడిని హైలైట్ చేసుకుంటాడు. తోడేలు నెంబర్ 1, లక్షణం నెంబర్ 1. లక్షణం నెంబర్ 2, వెండి బంగారాన్ని వస్త్రాన్ని ఆశిస్తాడు, మీ దగ్గర నుంచి లాభాన్ని ఆశిస్తాడు. నంబర్ 3, వాడి అవసరాలన్నీ మీకు చెప్తాడు, ఇది అవసరం అని చెప్తాడు. ఈ 3 లక్షణాలు ఉంటే కనుక వాడు తోడేలు. తర్వాత ఏం చెప్పాడు అంటే, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని మాట్లాడుతాడు చూడండి. 35వ వచనం, మీరును ఇలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకున్న వాళ్ళని అన్ని విషయంలో మీకు మాదిరి చూపిస్తున్నాయి. ఏది ధన్యం అంట? ఇచ్చేదా పుచ్చుకునేదా? అడగడం గొప్ప విషయమా, ఇవ్వడం గొప్ప విషయమా? ఈరోజు ఇచ్చే పాస్టర్లు ఎక్కడ? పోనీ డబ్బు ఇవ్వద్దులే, ఉచితంగా వాక్యాన్ని ప్రకటించాలి ఎక్కడ? లేదు. ఇవి లక్షణాలు తోడేలనే దానికి. ఈ 4 లక్షణాలు పెట్టుకుని వెతకండి క్రైస్తవంలో. ఎవరైనా పాస్టర్ కనపడితే నా దగ్గర తీసుకున్నట్టు మాట్లాడదాం. వంకర మాట చెప్పకూడదు, తమను చూపించుకోకూడదు. నంబర్ 2, వెండి బంగారాలను ఆశించకూడదు, వస్త్రాలను ఆశించకూడదు. నంబర్ 3, అవసరాల కోసం ప్రకటించకూడదు. నంబర్ 4, తీసుకోవడం కాదు ఇవ్వడం. నేనేమి ఇస్తున్నాను అనేదాన్ని పట్టించుకోవాలి, వాళ్ళు ఏమి ఇస్తున్నారు కాదు.
నేనేమిస్తున్నాను సంఘానికి, నేనేమిస్తున్నాను భవిష్యత్తుకి, నేనేమిస్తున్నాను క్రైస్తవ్యానికి అని ఆలోచించాలి తప్ప వాళ్ళు ఏమిస్తున్నారు కాదు. ఈ 4 లక్షణాలు కనపడితే వాడు తోడేలు. ఈ 4 లక్షణాలు లేకపోతే వాడు నిజమైన పౌలు లాంటి పరిచారకుడు, సేవకుడు, వాడు దీర్ఘదర్శి. హిజ్కియా అన్నాడు, ఇన్ని ఉపద్రవాలు చెప్పిన తర్వాత ప్రవక్త ఏషియా ఏడవకుండా పశ్చాత్తాపడకుండా చాలా తాపిగా నిలవబడుకొని యెహోవా సెలవిచ్చిన మాట జరగడం మేలే, ఎందుకంటే నా దినాల్లో జరగదు కదా అని. ఒరే క్రైస్తవ నవ్వులు పాలవుతుందంటే నన్ను చూసి నవ్వట్లేదుగా, నాకేం బాగుందిగా. కాదు, మనమంతా ఒక కుటుంబం. క్రైస్తవ్యం అంతా మనమంతా ఒక కుటుంబం. క్రైస్తవ్యంలో ఎవరిని చూసి నవ్వినా అది మనకే అవమానం. బైబిల్ పట్టుకున్న ఎవరికి అవమానం జరిగినా మనకు అవమానం. అది బైబిల్ పట్టుకున్న ఎవరిని గేలి చేసినా మనల్ని చేసినట్టే. ఏ చర్చలు అన్యాయం జరుగుతున్నా అది మనం పట్టించుకోవాల్సిందే. మన ఇల్లు ఇది, మన గృహం ఇది, మన విశ్వాస గృహం ఇది. దీన్ని బాధ్యత ఉన్నోడు చేస్తాడు, అందరూ చేయడు. బాధ్యత ఉన్నోడు చేస్తాడు దీన్ని, అందరూ చేయరు దీన్ని. కానీ ఈరోజు ఏం మాట్లాడతాం, బాధ్యత ఉన్నోడిని తప్పుడు వ్యక్తులుగా చిత్రీకరిస్తున్నారు. ఇది హిజ్కియా ఆత్మ, నా దినాల్లో జరగదు కదా అని. బాధ్యత ఉంటే వెంటనే మోకరించి కన్నీళ్లు కార్చి ప్రభువా అలాగూ జరగకుండును గాక, అలా కొల్ల పెట్టబడుకుండును గాక, నా బిడ్డలా చేయబడకుండును గాక అని ప్రార్థన చేస్తుంటే ఎంత బాగుండేది. ఇంకొక విధమైనటువంటి పుస్తకాన్ని మనం చూసిండే వాళ్ళం. కానీ ఆయన మీదకి వస్తేనేమో వలవల ఏడ్చి ప్రాణం ఇమ్మని ఆయుష్ ఇమ్మని ప్రార్థన చేశాడు. కానీ మిగతా వాళ్ళ మీదకి వస్తే మాత్రం నా దినాల్లో జరగట్లేదు అంటే ఎంత భక్తిహీనత ఇది. ఎవరో వచ్చి దేవుడి గురించి చెప్పు అంటే దేవుడి గురించి పక్కన పెట్టేసి ఆయన సొంత శక్తి సామర్థ్యాల గురించి మాట్లాడుకుంటున్నాడే, ఎంత భక్తిహీనత ఇది, ఎంత గర్వం ఇది, ఎంత నాశనం ఇది. ఈ 39వ అధ్యాయంలో హిజ్కియా ప్రదర్శించిన భక్తిహీనత, అహంకారం, దేవుని ఎడల, దేవుని కార్యాల ఎడల ఆయన ప్రదర్శించిన అవిధేయత తర్వాత 27 అధ్యాయాలు రావడానికి కారణమైంది. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు గురించి మాట్లాడదాం. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పరిచయం ప్రారంభించినప్పటి నుంచి చివరి దాకా సిలువ మీద వేలాడేంత వరకు దేవుని మహింపరచడానికి, తండ్రిని మహింపరచడానికి తప్ప తన మహిమను తాను వెదుకోలేదు. ఆయన నోరు తెచ్చిన ప్రతి సందర్భంలో తండ్రి కనపరచబడ్డాడు తప్ప ఆయన మహింపరచుకోవడానికి రాలే, తండ్రిని కనపరచడానికి వచ్చాడు. భూమి మీద చేయుటకు నీవు నాకు ఇచ్చిన ప్రతి పనిని చేసి నేను నిన్ను మహింపరిచాను, ఇప్పుడు నన్ను మహింపరచు అని మాట్లాడతాడు. దేవుని మహింపరిస్తే దేవుడు మనల్ని మహింపరుస్తాడు. మనం మాట్లాడుతున్న దేవుడి గురించి, మన గురించి కాదు. నంబర్ 2, అక్కడ రాబో దినముల్లో ఏమీ మిగలకుండా మొత్తం అంతా తీసుకుని వెళ్ళిపోతారు అని అన్నప్పుడు, ఒకవేళ సంఘానికి కనుక అన్యాయం జరిగితే, సంఘంలోంచి ఒక్క వ్యక్తి బయటికి వెళ్ళిపోతే, ఇంకో మతంలోకో ఇంకో విశ్వాసంలోకి వెళ్ళిపోతే, మనం పోగొట్టుకున్నది ఒక వ్యక్తిని కాదు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణత్యాగాన్ని. ఆయన రక్తం గార్చాడు సంఘం కోసం. ఇక్కడి నుంచి ఒక వ్యక్తి వెళ్ళాడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణత్యాగాన్ని నిరర్ధకం చేస్తున్నామని అర్థం. వాడు చెప్పలేకపోయామని అర్థం. పోయింది వ్యక్తి కాదు, పోయింది ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణత్యాగం. తర్వాత 7వ వచనం, నీ గర్భమందు పుట్టిన పుత్ర సంతును బబులోను రాజు నగరందు నపుంసకులుగా చేయుటకు వారు తీసుకుని పోవుదురు. ఈరోజు మన క్రైస్తవులు అనేక మంది చదువుకున్న వాళ్ళు పై చదువులకు వెళ్ళి, కోర్సులకు వెళ్ళి, అక్కడ వేరే ఫ్రెండ్స్ని కలిసి వాళ్ళ విశ్వాసంలోకి వెళ్ళిపోతున్నారు. ఆ రోజు శత్రుకు మేషకు అభ్యర్థులు నపుంసకులుగా చేయబడినట్టుగా ఈరోజు అవిశ్వాసాలకు వెళ్తున్నారు, నాస్తికవాదంలోకి వెళ్తున్నారు, లేకపోతే మానవవాదంలోకి వెళ్ళిపోతున్నారు, రకరకాల సిద్ధాంతాలకు వెళ్ళిపోతున్నారు. ఇది మన అవిధేయత, మనకు బైబిల్ పట్ల అవగాహన లేకపోవడం, మన బైబిల్ పట్ల శ్రద్ధ చూపించకపోవడం, వాళ్ళకి చెప్పకపోవడం. తర్వాత ఇంత చెర వస్తుందని తెలిసినా సరే నా దినాల్లో జరగదు కదా అంటున్నాడు. అంటే ఈయన భక్తిహీనతో చెర వచ్చినా సరే సంతోషించాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు తాను సిలువ మీదకి ఎక్కి చెరలో ఉన్న మనల్ని విడిపించాడు. ధర్మశాస్త్రం అనే చెరలో ఉన్న వారిని విడిపించాడు, పాపం అనే చెరలో ఉన్న వారిని విడిపించాడు ప్రభువైన యేసుక్రీస్తు. హిజ్కియా భక్తిహీనతతో చెరలోకి వెళ్ళింది యోదయ జాతి. ప్రభువైన యేసుక్రీస్తు సిలువకు అప్పగించబడ్డం ద్వారా మనం చెరలో నుంచి విడిపించబడ్డాం. పాపం అనే చెరలో నుంచి, ధర్మశాస్త్రం అనే చెరలో నుంచి, దేవుని ఉగ్రత నుంచి మనం విడిపించబడ్డాం. యేసు ప్రభు ఇది నా దినాల్లో కాదు కదా అని అనలే. ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు. తన్ను తాను అప్పగించుకోవడం ద్వారా మిగిలినటువంటి రోజులన్నీ దీవెనకరంగా మారాయి, రక్షణ ప్రకటించబడుతూ ఉంది. హిజ్కియా తన క్షేమాన్ని చూస్తున్నాడు, తన చర్మాన్ని కాపాడుకున్నాడు, తనకు మేలు జరుగుతుంది కదా అనుకున్నాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు సాధ్యమైతే గిన్నె నా ఎదురు తొలగించు, ఆయనను
నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని అన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు తను మరణానికి అప్పగించుకున్నాడు, మనల్ని విడిపించాడు. హిజ్కియా మరణం నుంచి తప్పించుకున్నా కదా, ఎవరెట్టిపోతే నాకెందుకు అనుకున్నాడు. హిజ్కియా తప్పించుకోవడానికి అందరిని బలి చేశాడు. యేసు ప్రభు ఒక్కడ అప్పగించబడ్డాడు, మనల్ని అందరిని విడిపించాడు, విమోచించాడు, చెరలోంచి బయటకు తీసుకుని వచ్చాడు. యేసు ప్రభుకి ఎవరో చెప్పలే, ఏషియాలాగా ఆయనకు తెలుసు, నాకు ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు, నేను వారి కోసం కూడా ప్రాణం పెట్టాలి. ప్రభువైన యేసుక్రీస్తు వరకు స్పష్టత ఉంది, ఎవరో చెప్పాల్సిన అక్కర్లేదు, ఆయనకి ఎవరో మాట్లాడాల్సిన అక్కర్లేదు. కాబట్టి మనం హిజ్కియాలాగా మన స్వార్థాన్ని చూసుకునేటువంటి, ఇతరులు ఎలా నాశనం అయిపోయినా పర్లేదు అనేటువంటి స్థితిలో మనం ఉండకూడదు. మనం ఎలా ఉండాలి? ప్రభువైన యేసుక్రీస్తు వారిలాగా అవసరమైతే మనం అడ్డుపడాలి. మనం అడ్డుపడి, మనం కీడును సహించి రాబోతున్న తరాలకి మేలును అందించే వాళ్ళగా ఉండాలి మనం.